ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తోంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలి, మేధావులు ముందుకు కదలాలి, మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. బ్లాక్ లిస్ట్ కాదు అసలు ఎక్కడ వాటి మీద ఏం దొరుకుతలేదు. గోస్ట్ కంపెనీస్, ఒక వెబ్సైట్ దొరుకుతలేదు, ఒక బ్లాక్ లిస్టెడో కాదో నాకు తెలియదు. కానీ నేను ఏవైతే మేము రీసెర్చ్ చేసి పట్టుకున్న 20 కంపెనీలు ఉన్నాయో ఆ డేటా అంతా ఇప్పుడు నా ట్విట్టర్లో అన్ని చోట్ల పెడతాము. ప్రభుత్వం జవాబు ఇవ్వాలి, ఏమవుతుంది, ఇది ఎందుకు ఇంత ఫేక్ చేస్తున్నారు, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వస్తే వచ్చినది ఎక్కడ కంపెనీ ప్రారంభమైంది, ఆ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా చెప్పండి. ఏదన్నా స్టార్ట్ అయి ఉంటే నాకు తెలిసి అయితే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి 1-2 ఎంఓయూస్కి సంబంధించి ఆ కంపెనీస్ని స్టార్ట్ చేసిరు తప్పితే కొత్తగా వచ్చి ఈ గవర్నమెంట్లో వచ్చిన ఏ ఒక్క కంపెనీ కూడా ఒకటి కూడా ప్రారంభమైనట్టు నా దృష్టిలో లేదు. అయి ఉంటే సంతోషం, ఎందుకంటే తెలంగాణ యువకులకే ఉద్యోగం వస్తాయి. కాబట్టి ఈ ఫేక్ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే విచారణ జరుగుతుంది కదా. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. Let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years. So they might have called him. And he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. నేనేమంటున్నా బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2 ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా.